Hey guys, welcome to my channel Janani Talks Big Boss Season 8 Infinite. సో తెలుగు వాళ్ళు లేని తెలుగు బిగ్ బాస్ ఏదైనా ఉందనంటే అది మనదే అనిపిస్తది నాకైతే. ఎందుకంటే వేరేది చూసుకుందాం. అంటే హిందీ బిగ్ బాస్ గాని, తమిళ్ బిగ్ బాస్, మలయాళం ఇట్లా బిగ్ బాస్‌లు చాలా వస్తాయి గదా! అందులో ఎవరికి అంటే హిందీ వాళ్ళే తీసుకుంటారు. అంటే వాళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారని చెప్తున్నాను. అదేందో మళ్ళీ లాంగ్వేజ్, భాష ఇట్లాంటివన్నీ కాదు. జస్ట్ ఎందుకు మన వాళ్ళకి ఎక్కువ ఛాన్స్‌లు ఇవ్వరు అనే దాని గురించి మాట్లాడుతున్నాను అంతే. అంటే కన్నడ వాళ్ళైతేమి, తెలుగు వాళ్ళైతేమి అందరూ ఒకటే. అలా కాదు. జస్ట్ ఇప్పుడు హిందీ వాళ్ళైతే ఎక్కువ ప్రియారిటీ హిందీ వాళ్ళకిస్తారు. తమిళ్ వాళ్ళైతే ఎక్కువ ప్రియారిటీ తమిళ్ వాళ్ళకిస్తారు. కన్నడ అయితే ఎక్కువ ప్రియారిటీ కన్నడ వాళ్ళకిస్తారు. మరి తెలుగు బిగ్ బాస్‌లో ఎందుకు తెలుగు వాళ్ళకి ఎక్కువ ఛాన్స్ ఇవ్వరు, ప్రియారిటీ ఇవ్వరు అని అనిపించింది. ఇప్పుడు 14 మంది ఇంట్లోకి వెళ్తే అందులో సగం మంది మాత్రమే తెలుగు వాళ్ళు. మిగతా వాళ్ళందరూ కన్నడ, ఒడిస్సా ఇలా ఉన్నారనమాట. అందులో ఎవరెవరని మనం మాట్లాడుకుందాం. అందులో నలుగురు కన్నడ వాళ్ళున్నారు. యష్మి, ప్రేరణ, పృథ్వీ, నిఖిల్. వీళ్ళు నలుగురు కన్నడ. సో, పోయినసారి గూడా బిగ్ బాస్ చూసుకుంటే అందులో గూడా సగం స్టార్ మా బ్యాచ్ అందరూ కన్నడానే, బెంగుళూరు. కన్నడ బ్యాచ్ మాత్రమే ఉన్నారు. అంటే చాలా తక్కువ తెలుగు వాళ్ళు. మళ్ళీ అంటే మన తెలుగు వాళ్ళు ఎవరెవరున్నారంటే ఆదిత్య ఓం, నయనిక వచ్చేసి ఒడిస్సా. కానీ తెలుగులో వచ్చి సెటిల్ అయినందుకు తనకి ఆ పేరొచ్చింది. కానీ నయనిక ఒడియా అమ్మాయి. విష్ణుప్రియ తెలుగు, అభయ్ మన తెలుగు అబ్బాయే, బేబక్క తెలుగు అబ్బాయే, శేఖర్ భాష, మణికంఠ, సోనియా, నబిల్, సీత వీళ్ళు మాత్రమే మన తెలుగు పీపుల్. మిగతా వాళ్ళందరూ కన్నడ, ఒడిస్సా ఇట్లా ఉన్నారనమాట. వీళ్ళు కాకుండా మనకి ఇప్పుడు మనం నార్మల్‌గా మాట్లాడుకుంటే రీసెంట్‌గా మనం అనుకున్నాం హౌస్‌లోకి వీళ్ళు వెళ్తారేమో, బర్రెలక్క వెళ్తదేమో, లేదంటే కుమారి ఆంటీ అంటే వీళ్ళందరూ తెలుగు వాళ్ళే గదా! ఎందుకు వీళ్ళకి ప్రియారిటీ ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో వీళ్ళని పట్టుకొనొస్తున్నారు. ఎందుకు వాళ్ళకి ఎక్కువ ప్రియారిటీ ఇస్తున్నారని నాకనిపిచ్చింది. మీకు గూడా అట్లా అనిపిస్తే చెప్పండి. ఇంకా నిన్న ఒక ఏవి చూపిచ్చిండ్రు. ఏంటంటే మణికంఠ నిద్రపోతాడు, అభయ్ నిద్రపోతాడు. ఇంట్లో వాళ్ళందరూ ఇంగ్లీష్‌లో మాట్లాడుతున్నారు. సేమ్ మళ్ళీ ఇదే కంపారిజన్ ఇంకో వేరే బిగ్ బాస్‌తో పోల్చుకుంటే వాళ్ళకి లాంగ్వేజ్‌కి ఇచ్చేంత ఇంపార్టెన్స్ మనం అంత ఇవ్వమేమో. తెలుగు వచ్చి గూడా మాట్లాడని వాళ్ళు చాలా ఉంటారు. సో, ఈసారి గూడా బిగ్ బాస్‌లో చాలా చక్కగా మాట్లాడే తెలుగు వాళ్ళు గూడా మొత్తం ఇంగ్లీష్‌లోనే మాట్లాడుతున్నారు. మరి ఇది ఇంగ్లీష్ బిగ్ బాసేమో అని నాకైతే ఒక్కొక్కసారి డౌటొస్తది. సో, ఇదైతే నాకనిపిచ్చింది. తెలుగు వాళ్ళు లేని తెలుగు బిగ్ బాస్, తెలుగు మాట్లాడలేని తెలుగు వాళ్ళు అని అనిపిచ్చింది. మరి మీకేమనిపిచ్చిందో కింద కామెంట్ అయితే పెట్టండి. చూస్తూనే ఉండండి జననీ టాక్స్.